Massive has rocked Chirala in Bapata district. Local jeweler Raghavendra Rao, who had built trust over years of business, allegedly collected gold and cash worth crores from customers before absconding overnight with his family. Victims say they handed over gold for making ornaments or paid lakhs in advance for new jewelry, only to discover his house emptied and shop shut for the past 4 days. Police complaints are now piling up as distressed families who had saved gold for weddings and auspicious occasions demand immediate arrest of the trader and recovery of their assets. Victims estimate the fraud at over 20 crore rupees. Farmers and residents accuse the previous government of ignoring repeated price hikes in feed, contrasting it with the current interventions. 20 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. ఫస్ట్ నారాయణ తెలుసు, తర్వాత రాఘవాన్ని పరిచయం చేసి ఈయన మా తమ్ముడు నమ్మకంగానే మేము ఎలా చేస్తున్నాం అలాగే చేస్తున్నాం అని చెప్పారు. అప్పటి నుంచి అలా నమ్మకంగానే చేస్తున్నాం. ఈ మధ్యన నాకు 2 నెలల క్రితమే ఆంటీ బంగారం రేట్ తీసుకోమని చెప్పాడు. సరే అని తీసుకున్నాము. నేను వడ్డీ ఇస్తాను, మీరు ఇక్కడే పెట్టండి అని చెప్పాడు. పెట్టాము. ఆయన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏంటంటే షాప్ దగ్గరికి వచ్చాము, షాప్ ఏమో క్లోజ్ అయిపోయింది. దయచేసి అది ఎవరు కూడా ఇట్లా మోసపోకండి. మేము మోసపోయాం, మా బిడ్డలు అందరూ అన్యాయం అయిపోయారు. ఇట్లా మోసపోకుండా మంచి షాపులకు వెళ్ళి కొనుక్కోండి. కానీ రాఘవాన్ని మాత్రం వాళ్ళ అన్నయ్యని రాఘవాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి. మీడియా వాళ్ళందరూ మీరందరూ ప్రయత్నించి పోలీసులు చెప్పి ఎత్తైనా కానీ రాఘవాన్ని వాళ్ళ అన్నయ్యని కూడా రోడ్డు మీద తీసుకురావాలి. స్థానికంగా చీరాల్లో గత 10 సంవత్సరాల నుంచి ముందుగా వర్కర్ గా స్టార్ట్ అయ్యి వ్యాపారం చేస్తూ బిట్రా రాఘవేంద్ర అనే వ్యక్తి వాళ్ళ అన్నయ్య అతను కలిసి షాప్ పెట్టి తర్వాత రాఘవేంద్ర హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎంతో నమ్మకంగా మేము చీరాలు హోల్సేల్ చేస్తుంటాము, ఎన్నో షాప్స్ కి ఇస్తూ ఉంటాము, తీసుకుంటా ఉంటాము. అదే విధంగా ఎప్పుడు ఇచ్చే విధంగా సరుకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అందరినీ నమ్మించి ఈ విధంగా మోసం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. దాదాపు 10 కేజీల పైచిలకు బంగారాన్ని ఎత్తుకెళ్లాడనే ఒక ఆరోపణ జరుగుతుంది. ఈ విషయంలో పోలీసు వారు, డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా చర్యలు తీసుకొని మళ్ళీ ఇంకొక వ్యాపారస్తులు ఎవరూ కూడా ఈ విధంగా చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జి రామారావు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఉమ్మడి జిల్లా సెక్రటరీ. ఇది మనగా 18వ తారీఖున జిక్కువిధి మండలము జిర్రెల ప్రాంతంలో బాక్షేడు మరి కొండల దగ్గర ముందు ఎక్కడైతే బాక్షేడు కొండలు మట్టి తవ్వి తీసుకెళ్ళినప్పుడే సర్వేలి పేరిట మరి బాక్షేడు బృందాలు వచ్చాయి. 2 కార్ల మీద సుమారు 10 వచ్చి వారి తవ్వి వెళ్తున్నప్పుడు ఆ శాంపిల్స్ తీసుకున్నప్పుడు మేము రాయలను మరి ఇది తీసుకెళ్లడము కుర్తిశెట్టి ఏరియాలో మరి ఈ విధంగా తీసుకెళ్లడము మరి పీస్ యాక్ట్ ప్రకారంగా షెడ్యూల్ 9 ప్రకారంగా తీసుకెళ్లే రైట్స్ మీకు లేవని మేమందరూ కలిసి గ్రామస్తులందరూ కలిసి అలాగే పెద్దలు రాజ సంఘాలు మేమందరూ కలిసి వీరందరినీ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుని మరి ఎస్ఐ గారికి మరి అప్పగించడం జరిగింది. ఇక్కడ పిసా కమిటీ ఉంది, ప్రెసిడెంట్లు ఉన్నారు, అన్ని చట్టాలుగా అవగణించిన వాళ్ళు ఉన్నారు కనుక మీరు ఇక్కడ లోపల్లో రావడం కరెక్ట్ కాదు అని మేము డిమాండ్ చేయడం జరిగింది. అలాగే 12 మందిలో 2 వెహికల్స్ మీద వచ్చి 2 వర్గాల ప్రకారంగా వెళ్ళి మరి గోపారం కొండ పైన కూడా ఆల్రెడీగా గుంటూరు పైన వెళ్ళడం వాళ్ళు జరిగితే అక్కడ అడ్డుకోవడం జరిగి వాళ్ళకు మళ్ళీ వెనక ఆ తీసుకున్న మట్టి రాయాలు కూడా మళ్ళీ వెనకలో మరి మేము అదుపులో తీసుకొని మళ్ళీ వెనక తీసుకురావడం జరిగింది. అక్కడ జర్యలు తీసుకువచ్చి జర్యల్లో పంచాయతీతో మళ్ళీ పెద్దలతో పంచాయతీ ప్రెసిడెంట్లతో మరి అలాగే అందరితో కలిసి ఇక్కడ నినాదన చేసి పంపించడం ఎస్ఐ గారు ఎండవాళ్ళు చేయడం అవుతున్నది. మళ్ళీ రేపు కూడా అన్ని సంఘాల వారికి తెలియపరిచి ఇక్కడ భారీ ఎత్తున మరి ఇక్కడ నిరాదర చేయాలని బాక్సైడ్ విషయంలో ఇది తప్పకుండా కుట్ర జరిగి ముందుగా దొంగతో సాటుగా వస్తున్నారని మేము గమనించి